చిట్చాట్ లో మరోసారి ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని కాపాడుకోవాలి అన్నదే తన తపన అని, పార్టీ కోసం కష్టపడ్డాను అని చెప్పారు. 10 ఏళ్లుగా ఎంతో ఆవేదన అనుభవిస్తున్నాను అని కేసీఆర్ కు లేఖ రాయడంలో తన తప్పు లేదు అని కవిత చెప్పారు. పార్టీ కోసమే కేసీఆర్ కు లేఖ రాశానని అన్నారు. లేఖను బయటపెట్టింది ఎవరో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. తనకంటూ సొంత ఎజెండా లేవని, కేసీఆర్ తప్ప మరో నాయకత్వాన్ని ఒప్పుకోను అని కవిత కుండబద్దలు కొట్టారు. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, మరోసారి కవిత కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మరి కాసేపట్లో ఆమె మీడియా ముందుకు కూడా రాబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? కవిత అయితే కంప్లీట్ గా ఇక తాడో పేడో చేసుకోవడానికి సిద్ధమైనట్టే కనిపిస్తా ఉంది. ఎందుకనంటే పదే నిన్న కమెంట్స్ చేసిన తర్వాత పార్టీ పరంగా ఇప్పటి వరకు స్పందన లేదు, సమస్యలన్నీ కూడా సంసిపోతాయనేటువంటి మాటను పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. పార్టీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ స్పందించలేదు, ఇటు కేటీఆర్ స్పందించలేదు. అయినప్పటికీ కవిత మాత్రం మొన్న ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత మాట్లాడారు. నిన్న ఇంటికి మీడియా ప్రతినిధులను పిలుచుకొని మరి చిట్ చాట్ చేశారు. సంచలనమైనటువంటి కమెంట్స్ చేశారు. బీజేపీతో పొత్తు విషయంలో, నాయకత్వం విషయంలో, కేటీఆర్ విషయంలో, కేసీఆర్ విషయంలో, హరీష్ రావు విషయంలో పరోక్ష కమెంట్లు చేశారు. ఇక ఈ రోజు మళ్ళీ ఆదిలాబాద్ మంచిర్యాల పర్యటన వెళ్ళినటువంటి కవిత ఈ రోజు కూడా మళ్ళీ వాటిని రిపీట్ చేశారు. బీజేపీ విషయాన్ని ప్రస్తావించారు. నాయకత్వం విషయాన్ని, కేసీఆర్ నాయకత్వంలో తప్ప ఎవరి నాయకత్వాన్ని తను అంగీకరించేది లేదని చెప్పి మరోసారి తేల్చి చెప్పారు. అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఇక కవిత పేరు తెలుసుకొని తన దారిలో తాను స్వతంత్రంగా ప్రయాణించాలని చెప్పి డిసైడ్ అయినట్లుగా అర్థమవుతా ఉంది. ఈ రోజు ఈ పర్యటనలో మరొక సన్నివేశం కూడా స్పష్టంగా చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఎక్కడా కూడా బీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాననేటువంటి మాట ప్రతి చిట్చాట్లో చెప్తున్నప్పటికీ, మీడియా సమావేశాల్లో మీడియా ప్రతినిధులతో చెప్తున్నప్పటికీ పర్యటనలో ఎక్కడా కూడా బీఆర్ఎస్ జెండాలు కనిపించడం లేదు, బీఆర్ఎస్ ప్రతినిధులు అక్కడికి రావడం లేదు. కేవలం జాగృతికి సంబంధించినటువంటి జెండాలు మాత్రమే కనిపిస్తున్నాయి. స్వతంత్రంగానే ఆమె పర్యటనలకు వెళ్తా ఉన్నారు. ఈ రోజు మంచిర్యాల పర్యటనలో కూడా జాగృతి జెండాలు మాత్రమే కనిపించాయి. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కనిపించలేదు. బీఆర్ఎస్ జెండా